హాయ్ అండి, నమస్తే. ఈరోజు ఫ్రూట్ కస్టర్డ్ ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకొని నేను ఒక 2 గ్లాసెస్ మిల్క్ వేసుకుంటున్నాను. అది కొంచెం బాయిల్ అవుతుండగా ఒక చిన్న బౌల్లో కస్టర్డ్ పౌడర్ని తీసుకోవాలి. మనం చేసే క్వాంటిటీని బట్టి నేను ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను. దాంట్లో గోరువెచ్చని పాలు వేసి ఈ విధంగా ఉండలు లేకుండా బాగా కస్టర్డ్ పౌడర్ని కలుపుకోవాలి. ఇప్పుడు మనం పాలు మరుగుతున్నాయి కదా, అందులో 1 కప్పు స్మాల్ కప్పు షుగర్ వేసుకున్నాను. అది మరుగుతుండగా దాంట్లో మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని ఈ విధంగా వేసి కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు అంటేస్తుంది. ఈ విధంగా థిక్గా అయిన తర్వాత నేను ఫ్రిడ్జ్లో పెట్టాను దీన్ని 1 అవర్. కూల్ అయ్యి ఈ విధంగా థిక్గా తయారైంది. ఇప్పుడు దీంట్లో మనం ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకుందాం. 1 యాపిల్ కట్ చేశాను నేను ఈ విధంగా స్మాల్ పీసెస్గా. అలాగే గ్రేప్స్, ఏ ఫ్రూట్స్ అన్నా వేసుకోవచ్చు. కస్టర్డ్లో ఫ్రూట్స్ ఏ వేసుకున్నా బాగుంటాయి. అలాగే ఒక పొమోగ్రనేట్, బనానా, మన దగ్గర ఏవే ఫ్రూట్స్ ఉంటే అవన్నీ ఇలా వేసుకోవచ్చు. 2-3 బనానాస్ వేసాను. అన్నీ వేసి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి బాగా. చూడండి, బనానా మొత్తం ఇలా ఈ విధంగా వేసేసాను. అన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడం. చాలా సింపుల్, చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రూట్ కస్టర్డ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, కొత్త వాళ్ళు చూసిన వాళ్ళు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.